ఫ్రెండ్స్, చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. హిస్టరీ చదివితే ఏం యూజ్? ఇది సింపుల్ క్వశ్చన్లా అనిపించినా ఆన్సర్ చాలా డీప్గా ఉంటుంది. ఈ టాపిక్ని హిస్టారియన్ జైపాలన్ గారు రాసిన హిస్టారియోగ్రఫీ బుక్లో వాల్యూ ఆఫ్ హిస్టరీ చాప్టర్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే, హిస్టరీ డైరెక్ట్గా మన డైలీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోవచ్చు, అది మనకి మనీ ఇవ్వకపోవచ్చు, షార్ట్కట్ సక్సెస్ ఇవ్వకపోవచ్చు, కానీ హిస్టరీ లేకుండా జీవితం ఇన్కంప్లీట్. ఎందుకంటే హిస్టరీ మనకి నాలెడ్జ్ మాత్రమే కాదు, జీవితానికి మీనింగ్ అండ్ డెప్త్ ఇస్తుంది. జైపాలన్ గారి బుక్ ప్రకారం హిస్టరీ అనేది ప్రెజెంట్ని అర్థం చేసుకోవడానికి బిగ్గెస్ట్ కీ. మనం ఈరోజు చూస్తున్న సొసైటీ, సిటీస్, బిల్డింగ్స్, సిస్టమ్స్ ఇవన్నీ ఒక్కరోజులో క్రియేట్ అవ్వలేదు. వాటి వెనక సెంచరీస్ ఆఫ్ స్ట్రగుల్స్, రీఫార్మ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అందుకే హిస్టరీ అంటే పాస్ట్ స్టోరీ కాదు, ప్రెజెంట్ని అర్థం చేసే మిర్రర్. బుక్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, హిస్టరీ మనకి ఫ్యూచర్ కోసం కాషన్ ఇస్తుంది. పాస్ట్లో జరిగిన వార్స్, సఫరింగ్, సోషల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకి వార్నింగ్ లాగా ఉంటాయి. అవి తెలిస్తే మనం సేమ్ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా ఉంటాం. జైపాల్ గారు మెన్షన్ చేసిన స్కాలర్స్ కూడా అదే చెప్పారు. హిస్టరీ అంటే ప్రెజెంట్ మరియు పాస్ట్ మధ్య జరిగే డయలాగ్ అని. అంటే మనం ఇప్పుడెలా ఉన్నాం, ఏ పొజిషన్కి ఎలా వచ్చాం, ముందుకెలా వెళ్ళాలి అని హిస్టరీ మనకి చూపిస్తుంది. హిస్టరీ మనకి మారల్ వాల్యూస్ కూడా ఇస్తుంది. గ్రేట్ పర్సనాలిటీస్ లైఫ్ స్టోరీస్ చదివితే సాక్రిఫైస్, కరేజ్, పేషెన్స్, లీడర్షిప్ లాంటివి నేర్చుకుంటాం. అవి మన క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాయి. హిస్టరీ ఇంకో ఇంపార్టెంట్ లెసన్ ఇస్తుంది: జడ్జ్మెంట్. ఏది కరెక్ట్, ఏది తప్పు, డెసిషన్ తీసుకునే ముందు ఎలా ఆలోచించాలి, ఇవి అన్నీ హిస్టరీ నేర్పిస్తుంది. జైపాల్ గారి బుక్లో క్లియర్గా చెప్పారు, హిస్టరీ వల్ల మన మైండ్ షార్ప్ అవుతుంది, క్రిటికల్ థింకింగ్ పెరుగుతుంది, ట్రూత్ని అనలైజ్ చేసే హ్యాబిట్ వస్తుంది. లీడర్స్కి హిస్టరీ గైడ్, స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్, సొసైటీకి డైరెక్షన్. సింపుల్గా చెప్పాలంటే, హిస్టరీ లేకుండా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ విజ్డమ్ ఉండదు. లైఫ్ ఉంటుంది, కానీ డైరెక్షన్ ఉండదు. అందుకే జైపాల్ గారి హిస్టోరియోగ్రఫీ బుక్ చెప్పిన బిగ్గెస్ట్ మెసేజ్ ఏంటంటే, హిస్టరీని సబ్జెక్ట్లాగా చూడకండి, మన ఫ్యూచర్ని షేప్ చేసే లైఫ్ టీచర్లాగా చూడండి. ఎందుకంటే మనం గతం నుండి నేర్చుకుంటే భవిష్యత్ని తప్పకుండా గెలవగలము.